ఫ్రెండ్స్, రాజకీయాల్లో శాశ్వత మిత్రులుండరు, శాశ్వత శత్రువులుండరు. కేవలం శాశ్వత ప్రయోజనాలు మాత్రమే ఉంటాయి. ఈ మాట అక్షరాలా నిజమని అమెరికా మరోసారి నిరూపించింది. నిన్నటి వరకు భారత్ మీద ఆంక్షలు విధిస్తాం, టారిఫులు పెంచుతాం అని గంభీరంగా హెచ్చరించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కేవలం 72 గంటల్లోనే ప్లేట్ ఫిరాయించారు. రాత్రికి రాత్రే వాషింగ్టన్ నుంచి వచ్చిన ఒక వార్త ఇప్పుడు ప్రపంచ మీడియాను కుదిపేస్తోంది. భారత్ మా బెస్ట్ ఫ్రెండ్, నేను ఇండియా వస్తున్నాను అంటూ ట్రంప్ చేసిన ప్రకటన వెనుక అసలు కథ వేరే ఉంది. భారత్ కేవలం అమెరికా బెదిరింపులకు భయపడకపోవడమే కాదు, అగ్రరాజ్యం అమెరికా ముఖం మీదనే 4 కఠినమైన షరతులు పెట్టింది. ఆ షరతులు విని అమెరికా గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అసలు పుతిన్ ఇండియా పర్యటనలో ఏం జరిగింది? భారత్ పెట్టిన ఆ 4 కండిషన్స్ ఏంటి? అమెరికా తన అత్యంత రహస్యమైన F-35 యుద్ధ విమానాల్ని, B-2 బాంబర్లని భారత్కి ఎందుకు ఆఫర్ చేస్తోంది? దీనివల్ల పాకిస్తాన్, చైనాల గుండెల్లో ఎందుకు దడపుడుతోంది? ఈరోజు వీడియోలో వాషింగ్టన్ పోస్ట్ బయటపెట్టిన సంచలనాత్మక విషయాల్ని మరియు భారత్ సాధించిన ఈ డిప్లొమాటిక్ విక్టరీ గురించి పూర్తి వివరంగా తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే క్లైమాక్స్లో ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. మొదట అసలు గొడవ ఎక్కడ మొదలైందో చూద్దాం. ఇటీవల రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ పర్యటనకొచ్చారు. ఇది మామూలు పర్యటన కాదు. ప్రపంచం మొత్తం ఉక్రెయిన్ యుద్ధం పేరుతో రష్యాని ఒంటరిని చేయాలని చూస్తుంటే భారత్ మాత్రం రష్యాకు రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానించింది. అంతేకాదు, రష్యా భారత్ మధ్య జరిగిన ఒప్పందాలు చూసి అమెరికాకు మతిపోయింది. S-400 క్షిపణి వ్యవస్థలే కాకుండా చమురు దిగుమతులు మరియు రక్షణ రంగంలో టెక్నాలజీ ట్రాన్స్ఫర్ వంటి 50 ఏళ్ల పాటు నిలిచిపోయే చారిత్రాత్మక ఒప్పందాలు జరిగాయి. ఇది చూసిన ట్రంప్ అగ్గి మీద గుగ్గిలమయ్యారు. CAATSA కౌంటరింగ్ అమెరికాస్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్, ఈ చట్టం కింద భారత్ మీద ఆంక్షలు విధిస్తామని బెదిరించారు. యూరప్ దేశాలకు ఫోన్లు చేసి మీరు కూడా ఇండియా మీద ప్రెషర్ పెట్టండి అని ఆదేశించారు. భారత్ నుంచి వచ్చే వస్తువుల మీద భారీగా పన్నులు వేస్తామని వార్నింగ్ ఇచ్చారు. అమెరికా ప్లాన్ ఏంటంటే భారత్ని భయపెట్టి రష్యాకు దూరం చేయడం. కానీ మోదీ ప్రభుత్వం అమెరికా బెదిరింపులకి అస్సలు లొంగలేదు. పైగా భారత్ స్పందన చూసి అమెరికాకే భయం వేసింది. వాషింగ్టన్ పోస్ట్ కథనం ప్రకారం ట్రంప్ తన సలహాదారులతో అర్ధరాత్రి అత్యవసర సమావేశం నిర్వహించారు. ఆ మీటింగ్ సారాంశం ఒక్కటే: ఇండియాతో పెట్టుకుంటే మనకే నష్టం. ఎందుకు? ఆసియాలో చైనాను అడ్డుకునే శక్తి ఒక్క భారత్కు మాత్రమే ఉంది. ఒకవేళ అమెరికా భారత్ను దూరం చేసుకుంటే భారత్ పూర్తిగా రష్యా వైపు వెళ్లిపోతుంది. అప్పుడు RIC కూటమి బలపడుతుంది. ఇది అమెరికా ఆధిపత్యానికి అతిపెద్ద ముప్పు. ఆపరేషన్ సింధూర్ 2.0. భారత్ తన సరిహద్దుల్లో, ముఖ్యంగా పాక్ మరియు చైనా బోర్డర్లలో చేపడుతున్న కఠిన చర్యల వల్ల ఆసియాలో పవర్ బ్యాలెన్స్ మారుతోంది. భారత్ ఇప్పుడు ఒక గ్లోబల్ పవర్. అందుకే ట్రంప్ వెంటనే మాట మార్చారు. నేను త్వరలో ఇండియా వస్తున్నాను, భారత్ మాకు అత్యంత కీలకమైన భాగస్వామి అని ప్రకటించారు. కానీ ఈసారి సీన్ రివర్స్ అయింది. అమెరికా వస్తానంటే భారత్ సంబరపడలేదు. బదులుగా 4 షరతులు పెట్టింది. భారత్ అమెరికా ముందుంచిన ఈ 4 షరతులు ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్. అవేంటో వివరంగా చూద్దాం. షరతు 1: ఆంక్షలు ఎత్తివేయాలి మరియు టారిఫ్ యుద్ధం వద్దు. భారత్ స్పష్టంగా చెప్పింది, మేము రష్యాతో డీల్ చేసుకుంటే మీరు మా మీద ఆంక్షలు విధిస్తామంటే కుదరదు. రాబోయే 10 రోజుల్లో భారత్ మీద ఉన్న లేదా పెట్టాలనుకుంటున్న అన్ని రకాల ఆంక్షల ప్రతిపాదనల్ని వెనక్కి తీసుకోవాలి. అలాగే భారతీయ వస్తువుల మీద అమెరికా వేస్తున్న అదనపు పన్నుల్ని తగ్గించాలి. స్నేహం కావాలంటే సమాన గౌరవం ఉండాలి, బెదిరింపులు కాదు అని భారత్ తేల్చి చెప్పింది. కండిషన్ 2: ఇది చాలా ఇంపార్టెంట్. కశ్మీర్ విషయంలో గానీ, లడఖ్ విషయంలో గానీ, లేదా రష్యాతో భారత్ చేసుకున్న సరిహద్దు భద్రతా ఒప్పందాల విషయంలో గానీ అమెరికా జోక్యం చేసుకోకూడదు. మా సరిహద్దు విషయాలు మా అంతర్గత వ్యవహారం. దీనికి సంబంధించిన ఏ సమాచారాన్ని మేము అమెరికాతో పంచుకోం అని భారత్ కరాఖండీగా చెప్పింది. అంటే మా ఇంటి గొడవల్లో మీ పెత్తనం వద్దు అని అర్థం. కండిషన్ 3: UNSCలో వీటో పవర్. ఇది భారత్ వేసిన అసలైన మాస్టర్ స్ట్రోక్. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్ ఎప్పటినుంచో శాశ్వత సభ్యత్వం కోసం ప్రయత్నిస్తోంది. కానీ ప్రతిసారి చైనా అడ్డుపుల్ల వేస్తోంది. అమెరికా పైకి మద్దతిస్తున్నట్టు నటించినా లోపల మాత్రం మౌనంగా ఉంటోంది. ఈసారి భారత్ ఏం చెప్పిందంటే, మేము అమెరికాతో వ్యూహాత్మక భాగస్వామిగా ఉండాలంటే UNSCలో భారత్కు శాశ్వత సభ్యత్వం రావాలి. దానికి అమెరికా తన వీటో పవర్ ఉపయోగించి మద్దతివ్వాలి. కేవలం మాటలు కాదు, చేతల్లో చూపించాలని భారత్ డిమాండ్ చేసింది. కండిషన్ 4: భారత్ అమెరికా నుంచి ఆయుధాలు కొంటే బదులుగా అమెరికా భారతీయ IT నిపుణులకు, ఉద్యోగులకు మార్కెట్ ఓపెన్ చేయాలి. ముఖ్యంగా H-1B వీసాల విషయంలో భారతీయులకు ఉన్న ఇబ్బందుల్ని తొలగించాలి. మా దగ్గర డబ్బు తీసుకుని ఆయుధాలు అమ్ముకుంటాం, కానీ మా మనుషుల్ని మాత్రం రానివ్వం అనే అమెరికా ద్వంద్వ నీతి ఇక సాగదు అని భారత్ స్పష్టం చేసింది. అంతేకాకుండా భారత్ శత్రువులకి అమెరికా సహాయం చేస్తే ఈ ఒప్పందాలని రద్దవుతాయని హెచ్చరించింది.
ఈ షరతులు విన్నాక ట్రంప్ టీం షాక్ అయింది. కానీ ఇప్పుడు అమెరికాకు వేరే దారి లేదు. చైనాను ఎదుర్కోవాలంటే భారత్ అవసరం అమెరికాకు చాలా ఉంది. అందుకే అయిష్టంగానైనా ట్రంప్ ఈ షరతులకి తలగొక్క తప్పలేదు. భారత్ని ప్రసన్నం చేసుకోవడానికి అమెరికా ఇప్పుడు తన బ్రహ్మాస్త్రాల్ని బయటికి తీసింది. F-35 లైట్నింగ్ II. ఇది ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైన 5వ తరం యుద్ధ విమానం. రాడార్లకు దొరకదు. ఇప్పటివరకు అమెరికా దీన్ని తన అత్యంత సన్నిహిత మిత్ర దేశాలకు మాత్రమే ఇచ్చింది. ఇప్పుడు భారత్కి ఇది ఇవ్వడానికి రెడీ అయింది. అంతేకాదు, భారత్ అడిగినట్టుగా 90% టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయడానికి ఒప్పుకుంది. సాధారణంగా అమెరికా విమానం ఇస్తుంది, కానీ టెక్నాలజీ ఇవ్వదు. కానీ ఇక్కడ 90% ఇస్తానంటోంది. కేవలం ఇంజిన్ కోర్ టెక్నాలజీ తప్ప మిగతావన్నీ ఇస్తారట. దీనివల్ల లాభం ఏంటంటే ఈ విమానంలో మనం మన సొంత బ్రహ్మోస్ క్షిపణుల్ని లేదా ఆకాశ్ మిసైల్స్ని బిగించుకోవచ్చు. 2. B-2 స్పిరిట్ బాంబర్. ఇది ఊహించని పరిణామం. రష్యా ఇటీవల తన Tu-160 వైట్ స్వాన్ బాంబర్స్ని భారత్కిస్తానని ఆఫర్ చేసింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సూపర్ సోనిక్ బాంబర్. ఇది కనుక భారత్ చేతికొస్తే హిందూ మహాసముద్రంలో అమెరికా చైనాల ఆటలు సాగవు. రష్యా ఆఫర్ని కౌంటర్ చేయడానికి అమెరికా ఇప్పుడు తన అత్యంత ఖరీదైన ప్రమాదకరమైన B-2 స్పిరిట్ స్టెల్త్ బాంబర్ని భారత్కు ఆఫర్ చేస్తోంది. దీని ప్రత్యేకత ఏంటంటే ఇది శత్రుదేశం లోపలికి వెళ్లి బాంబులు వేసినా రాడార్లకు కనిపించదు. ట్రంప్ ప్లాన్ ఏంటంటే భారత్ని రష్యా ఆయుధాల వైపు వెళ్లనీయకుండా అమెరికా ఆయుధాల మీద ఆధారపడేలా చేయడం. కానీ భారత్ ఇక్కడ కూడా తెలివిగా వ్యవహరిస్తోంది. మేమేది కొనాలో మా అవసరాలు బట్టి నిర్ణయించుకుంటాం, మీ ఒత్తిడితో కాదు అని చెప్పింది. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే రెండు దేశాలకు నిద్ర పట్టడం లేదు. కొన్ని రోజుల క్రితం వరకు ట్రంప్ పాకిస్తాన్ని మెచ్చుకున్నారు. పాక్ మీడియా పండగ చేసుకుంది. కానీ ఇప్పుడు అదే ట్రంప్ ఇండియాకు వస్తున్నారు. ఇండియాకు F-35 ఇస్తాను అంటున్నారు అనగానే ఇస్లామాబాద్లో నిశ్శబ్దం ఆవహించింది. అమెరికా తమని వాడుకుని వదిలేసిందని పాకిస్తాన్కు అర్థమైపోయింది. భారత్ అమెరికా రక్షణ ఒప్పందాలు జరిగితే పాకిస్తాన్ ఉనికికే ప్రమాదం. డ్రాగన్ కంట్రీకి అసలు భయం పట్టుకుంది. అరుణాచల్ ప్రదేశ్ నాదే అని గంతులేస్తున్న చైనాకు ట్రంప్ ఇండియా పర్యటన ఒక గట్టి హెచ్చరిక. సౌత్ చైనా సీలో అమెరికాకు ఒక బలమైన పార్ట్నర్ కావాలి. అది భారత్ మాత్రమే. ఇప్పుడు భారత్ దగ్గర రష్యా మిసైల్స్, అమెరికా జెట్స్ రెండూ ఉంటే చైనా సరిహద్దుల్లో తోక ముడవాల్సిందే. చివరిగా, ఒకప్పుడు అమెరికా ఆంక్షలు విధిస్తే భయపడే భారత్ ఇప్పుడు లేదు. ఇప్పుడున్నది నయా భారత్. మన ప్రధాని మోడీ విదేశాంగ విధానం ఎంత పదునుగా ఉందంటే ఒకవైపు రష్యాతో చమురు S-400 డీల్స్ కొనసాగిస్తూనే మరోవైపు అమెరికాతో F-35 ట్రేడ్ డీల్స్ మాట్లాడుతున్నారు. దీన్నే స్ట్రాటజిక్ అటానమీ అంటారు. అంటే ఎవరు గుప్పెట్లోనూ ఉండకుండా మన దేశ ప్రయోజనాలే పరమావధిగా నిర్ణయాలు తీసుకోవడం. ట్రంప్ డిసెంబర్ చివరిలో లేదా జనవరిలో భారత్ వచ్చే అవకాశం ఉంది. ఆ పర్యటనలో ఈ డీల్స్ ఫైనల్ అవుతాయా లేదా అనేది చూడాలి. కానీ ఒక్కడే మాత్రం నిజం, అమెరికా, రష్యా, చైనా ఈ మూడు అగ్రరాజ్యాల మధ్య భారత్ ఇప్పుడు ఒక కింగ్ మేకర్లా మారింది. అయితే భారత్ మాత్రం అమెరికా ప్రెషర్ని లైట్ తీసుకుంటోంది. ఎందుకంటే చైనా అమెరికాకు ప్రధాన శత్రువు కాబోతోంది. చైనాని కంట్రోల్ చేయాలంటే భారత్ ఒకటే అమెరికా ఆప్షన్. అయితే ట్రంప్ భారత్కు వచ్చాకనే అసలు విషయం తెలిసే ఛాన్స్ ఉంది. ట్రంప్ భారత్కు వచ్చాక ఎటువంటి ఆఫర్స్ ఇస్తారు అనేది ఇప్పటికిప్పుడు చెప్పకపోయినా రానున్న రోజుల్లో మరింత క్లారిటీ రానుంది. అయితే ట్రంప్ భారత్ టూర్ డీటెయిల్స్ ఇంకా ఖరారు కాలేదు. ఒకవేళ భారత్ పెట్టిన కండిషన్స్కి ట్రంప్ ఒప్పుకుంటే భారత్ చాలా ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ దొరికే ఛాన్స్ ఉంది. ఫ్రెండ్స్, దీనిపై మీ అభిప్రాయం ఏంటి? భారత్ అమెరికా ఇచ్చిన F-35 ఆఫర్ తీసుకోవాలా, లేక రష్యా నమ్మకమైన మిత్రుడు కాబట్టి రష్యా ఆయుధాలకే కట్టుబడి ఉండాలా? భారత్ పెట్టిన 4 కండిషన్స్ కరెక్టేనా? మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో తెలియచేయండి. జై హింద్ అని టైప్ చేయడం మర్చిపోవద్దు.